హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నానండి. అయితే మనకు పండగ రోజు చాలా పనులు ఉంటాయి కదా, ప్రసాదాల దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ చాలా పనులు ఉంటాయి. ఆ రోజు కొంచెం హడావుడి అనేది ఎక్కువగా అవుతుందండి. అందుకనే ఒక రోజు ముందైతే ప్లాన్ చేసుకొని కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాం అనుకోండి, పండగ రోజు కొంచెం హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ దగ్గర కూర్చొని ఇంకా మన పూజ అయితే చేసుకోవచ్చు. ఇవి నేను రేపు వరలక్ష్మి వ్రతం అంటే కొన్ని ప్రిపరేషన్స్ అయితే ముందు చేసుకున్నానండి. ఈ 3 కలిపి 100 రూపాయలే, ఈ 2 కలిపి 50 రూపాయలే. ఈ 4 వస్తాయి మేడం, ఇది అయితే 120కి 3, 100కి 3 ఇచ్చేస్తే ఇది అయితే 4. గురువారం ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత బయటికి వెళ్ళి ఇంట్లోకి అవసరమైన సరుకులు ఇంకా రేపు పూజలోకి అవసరమైనవి అయితే తీసుకొని వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా డ్రై ఫ్రూట్స్ తీసుకొని కట్ చేస్తున్నా. ఇక్కడ కిస్మిస్ని నీట్గా వాష్ చేస్తున్నా. కిస్మిస్ పండించేటప్పుడు పురుగుల మందులు బాగా వాడతారంట, అందుకనే వాటిని ఒకసారి కడిగి వాడదామనేసి వాటిని నీట్గా వాష్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. కాజు బాదాన్ని ప్రసాదాలల్లో ఇట్లా డైరెక్ట్గా వేయడం నచ్చదండి, అందుకే వాటిని కట్ చేస్తున్నాను. నార్మల్గా స్వీట్స్ చేసినప్పుడు అంతగా ఏం వాడనండి, కానీ ప్రసాదాల్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ని వాడుతుంటాను. కటింగ్స్ అనేది రేపు పెట్టుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ముందు రోజే వాటిని ఇలా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇంకా బెల్లాన్ని కూడా తురుముతున్నా. మనం ఇలా బెల్లాన్ని తురిమి వేయడం వలన ప్రసాదాలు త్వరగా తయారవుతాయన్నమాట. అదే మనం నలగొట్టి ప్రసాదాలలో వేసినట్టయితే అవి తొందరగా కరగవు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ. ఇదైతే నాకు 2-3 సార్లు జరిగిందండి. మనం పూజలో కూర్చున్నప్పుడు కొబ్బరికాయ కొట్టుతుంటే అది సరిగా పగలదనమాట. ఎందుకంటే ఆ షాపు వాళ్ళు ఆ కొబ్బరికాయ పీచు అనేది సరిగా తీయరు. ఇంకా మనం హడావడిగా కూర్చొని కొబ్బరికాయ కొడితే అది సరిగా పగలదు. అందుకే ముందు రోజే పీచు మొత్తాన్ని తీసి వాటిని రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇంకా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి నేను తీసుకొచ్చిన పండ్లు, ఇంకా పసుపు, కుంకుమ, పూలు, అమ్మవారికి ఇచ్చే వాయినాలు, ఇంకా అవన్నీ కూడా నేను తీసుకొచ్చుకున్నవి ముందు రోజే ఇట్లా ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే రేపు హడావుడిగా మనం అన్నిటి కోసం వెతుక్కోకుండా ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం పూజ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి కథ చదువుతాం కాబట్టి, వరలక్ష్మి వ్రతం కథ చదువుతాం కాబట్టి ఆ బుక్ని కూడా అందులో పెట్టిన. ఈ బుక్ అయితే మా పెళ్ళైన సంవత్సరం తీసుకున్నామండి. ఇంకా వీటన్నిటిపై ఒక అరిటాకు కప్పి వీటిని అయితే పక్కన పెట్టానన్నమాట. ఇప్పుడు మరొక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి అరటి పండ్లు, ఇంకా ఈ కొబ్బరికాయలు ఇవన్నీ కూడా పెట్టుకున్నానమాట. అమ్మవారికి ఇంకా వాయినాలకి ఇవ్వడానికి గాజుల్ని కూడా పెట్టి దాన్ని కూడా పక్కన పెట్టా. ఇంకా రేపు పీఠంపై కలశాన్ని పెట్టుకుంటాం కాబట్టి పీఠాన్ని కూడా ఒక తడి క్లాత్ తీసుకొని దాన్ని మొత్తాన్ని కూడా నీట్గా తుడిచానండి. ఇప్పుడు టైం అయితే నైట్ 9:30 అవుతుంది. ఇప్పుడు డిన్నర్ చేసి ఆ తిన్న గిన్నెల మొత్తాన్ని కూడా కడిగిన. ఇంకా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత రేపు పూజకి ఏమేమి అవసరమో దేవుడి దగ్గర ఉండే పూజ సామాగ్రి మొత్తాన్ని కూడా నీట్గా వాష్ చేసిన. ఇంకా దేవుళ్ళ దగ్గర ఆ పేపర్స్ అన్నీ తీసి కొత్త పేపర్స్ వేసి ఆ ఫొటోస్ మొత్తాన్ని కూడా నీట్గా తుడిచి బొట్లు పెట్టుకున్నాను అనమాట. ఇలా చేయడం వలన మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. రేపు ప్రసాదాల దగ్గర మనం టైం తీసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రసాదాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ముందు రోజే నేను నైట్ నానబెట్టుకుంటున్నానండి. రేపు పూర్ణాలు చేద్దామనేసి మినపప్పు, రైస్ని, ఇంకా పచ్చిశనగపప్పుని, ఇంకా వాయినాలల్లో మనం శనగలు పెట్టుకుంటాం కాబట్టి ప్రసాదాలకు ఆ శనగల్ని కూడా నీట్గా వాష్ చేసి ఈ మూడింటిని కడిగి పక్కన పెట్టానన్నమాట. ఇప్పుడు నైట్ 11:30 అవుతుందండి. ఈ పనులన్నీ చేసేసరికి నైట్ 11:30 అయిందండి. ఇప్పుడైతే ఇంకా అలారాన్ని కూడా సెట్ చేసుకుంటున్నాను. రేపు మార్నింగ్ 4:30కి అలారాన్ని సెట్ చేశానన్నమాట. ఇలా నేను చేసుకున్న పనులన్నీ రేపు నాకు ఎలా యూజ్ అయ్యాయి అనేది నా నెక్స్ట్ వీడియోలో చూస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.